అమ్మా, ఆదామును ప్రభు ఏ దినమునో కలుగు చేశాడు? 6వ రోజు. ఎందుకు కలుగు చేశాడో తెలుసా? ఆదామా, నువ్వు ఒక్కరోజు ఒక్క క్షణం ఉండు. ఎందుకో తెలుసా? నీకు కలుగజేసే ముందు నేను కలుగజేసిన సృష్టినంతా కలగజేసి దానంతా తీసుకొచ్చి నీ దోషుల్లో పెట్టేంత. ఆదామును కలుగు చేసిన ఆదాం పైన చూశాడు. బాబు, దాన్ని ఆకాశం అంటారు. ఆదమ్మా, అది ఎవరి గురించి డాడీ? అది నీ గురించే. వెంటన్నాడు, భూమి ఎవరి గురించి? ప్రభు అంటాడు, నీ గురించే బేటా. ఆ నది నీ గురించి, ఆ చెట్లు నీ గురించి, ఆ పక్షులు నీ గురించే. డాడ్, ఒక మాట నిన్ను అడగాలనుకుంటున్నాను. నేను ఒక్కనే, ఇంకెవరు లేరా? ప్రభు అన్నవంటాడు, నీ ఒక్కడు గురించే ఇదంతా తీసుకొచ్చి పెట్టేశాను. ఒక్క ఆదాము గురించి దేవుడు సమస్తాన్ని కలగజేసి ఆయన చేతిలో పెడితే మనం ఎవరో తెలుసా? అసలు సిసలైనటువంటి అమోఘమైనటువంటి ప్రభు ఇచ్చను ఉద్దేశాన్ని ప్రణాళిక నెరవేర్చిన అసలు సిసలైన ఆదాము సంతతి. చాపడగొడదాం గట్టిగా. ఆ ఉద్యోగములు నీకు దొరుకునుగాక, నువ్వు చేసే వ్యాపారం వృద్ధి చెందునుగాక, నీ కుటుంబం అభివృద్ధి పొందునుగాక, నీ పిల్లలు నీవు కోరుకున్నట్లుగా ఉందురుగాక, నీ మనోవాంఛ అభీష్టము దేవుడు నెరవేర్చునుగాక. ప్రభు నీకు ఇస్తాడు ఇకనంతే. ఆయన ఎప్పుడు నీకు నాయకుడుగా ఉండునుగాక. జీసస్ ఈజ్ మై హీరో. इसको बोलते नजर से कदर रखना.